విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. డబ్బింగ్ సినిమాలకే టికెట్ రేట్ పెంచుకుంటున్న కాలం ఇది. అలాంటిది దేవరా సినిమాకు పెంచకుండా ఉంటారా? ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాకు కూడా ఖచ్చితంగా టికెట్ రేట్ల పెంపు ఉంటుంది. అయితే ఏ సినిమాకు లేనిది దేవరా పైన ఈ టికెట్ల రేట్ల పెంపు చర్చ ఎందుకు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ ఉంది కాబట్టి. చంద్రబాబుకు ఎన్టీఆర్ కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. హరికృష్ణ మరణాంతరం ఈ దూరం మరింత పెరిగింది అంటున్నారు తెలిసిన వాళ్ళు. పైగా భువనేశ్వరి ఎపిసోడ్ విషయంలో తారక్ స్పందించిన తీరు చాలా మందికి నచ్చలేదు. దీనికి తోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జై ఎన్టీఆర్ అంటూ బాబు లోకేష్ ను ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమాకు టికెట్ రేట్ల పెంపు కోసం చంద్రబాబు సర్కార్ ప్రత్యేక అనుమతి ఇస్తుందా, ఇస్తే ఏ స్థాయిలో ఇస్తుంది అనేది ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. చంద్రబాబు సర్కార్ కొలువు తీరిన తరువాత టికెట్ రేట్ల పెంపు ఆల్రెడీ జరిగింది. కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకున్నారు. కాకపోతే అక్కడున్నది అశ్విని దత్ కాబట్టి. చంద్రబాబుకు ఆత్మీయుడు ఆయన. దేవరా యూనిట్లో అలాంటి ఆత్మీయులు ఎవ్వరూ కనిపించడం లేదు. మరి నిజానికి ఇక్కడ ఎవరు దూరం ఎవరు దగ్గర అనేది సమస్య కాదు. టికెట్ రేట్ల పెంపుపై ఆల్రెడీ ఒక జీవో రిలీజ్ అయింది. మార్గదర్శకాలు ఉన్నాయి. వాటి ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ పోతుంది. అయితే సరిగ్గా దేవరా విడుదలకు కొన్ని రోజుల ముందు జీవోలో మార్పులు చేర్పులు జరుగుతాయని, ఆగమేఘాల మీద ప్రత్యేక జీవో ఏదో వచ్చేలా ఉంది అంటూ ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. బాబు హయాంలో ఇలాంటి ఫీలర్లు సర్వసాధారణం. కాకపోతే అది రాజకీయాల వరకే పరిమితం. దేవరా విషయంలో ఇలాంటి ఊహాగానాలు తెరపైకి రావడం ఆశ్చర్యంగా ఉంది. అయితే దేవరా 1కు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని కొంతమంది చెబుతున్న మాట. మల్టీప్లెక్స్లో 325 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో 200 రూపాయలు ఫిక్స్ చేశారంటూ నెంబర్లు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే దేవరాకు ఎలాంటి ఇబ్బంది లేదు.